హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళ మన వీడియో వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ విండోస్ సిస్టమ్ అండ్ హౌ టు క్రియేట్ అకౌంట్ ఇన్ గిట్ లో మన టోకెన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, దానికోసం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గిట్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. గిట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి గిట్ అనేది లోకల్లో ఇన్స్టాల్ చేసి ఉండాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, గిట్ ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం git-scm.com వెబ్సైట్కి వెళ్తాము. ఓకే, అసలు మనకి గిట్ యొక్క యూజ్ ఏంటి అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి అనుకోండి. దేనిలో స్టోర్ చేసుకుంటాం? రెపాజిటరీలో స్టోర్ చేసుకుంటాం. అలాంటి రెపాజిటరీస్ ఎక్కడ క్రియేట్ చేసుకోగలం? మన కోడింగ్కి వచ్చేసి వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి గిట్. ఓకే, సో అందుకోసం గిట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, git-scm.com ఇందులోకి వెళ్తే డౌన్లోడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇందులోకి వెళ్తాము. ఇక్కడ మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, లైనక్స్ ఆర్ యూనిక్స్, ఇది ఏ ఓఎస్ అయితే అది సెలెక్ట్ చేసుకుంటాం. నాది విండోస్ కాబట్టి నేను విండోస్కి వెళ్తున్నాను. ఓకే, 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్కి వెళ్తాం. ఓకే, 64 బిట్ కాబట్టి నేను 64 బిట్కి వెళ్తున్నాను. సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పర్మిషన్ అడుగుతుంది. ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ అండి, ఏం లేదు, నెక్స్ట్ 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 ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. లాస్ట్లో వచ్చేసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇన్స్టాల్ కొట్టట్లేదు. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి, లేదు అంటే ఇన్స్టాల్ కొట్టామంటే మన లోకల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇన్స్టాల్ అయింది లేదు చెక్ చేసుకోవాలి అని అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది కదండి లోకల్లో ఒక ఫోల్డర్కి వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను, షో మోర్ ఆప్షన్స్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తుంది. గిట్ యూఐ హియర్ ఒక ఆప్షన్, గిట్ బ్యాష్ హియర్. ఓకే, ఈ 2 ఆప్షన్స్ మనకి ఉన్నాయి అని అంటే మన లోకల్లో గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది అని చెప్పానండి. ఓకే, ఇక్కడ మనం గిట్ బ్యాష్కి వెళ్తున్నాను నేను. ఓకే, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఈ గిట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఏంటంటే యూజర్ నేమ్ని ప్లస్ ఈమెయిల్ని కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం వచ్చేసి ఎలా ప్రొవైడ్ చేయాలి అవనంటే, మీకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదండి, గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ వచ్చేసి మీరు ఏదైతే యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్కి ఈ కమాండ్ గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదండి, మీరు ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడిని ఈ విధంగా కాన్ఫిగర్ చేసుకొని, ఓకే, ఒక్కొక్క దాన్ని ఇక్కడ గిట్ కాన్ఫిగ్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైప్ చేయాలి, లేదంటే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మన యూజర్ నేమ్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. సేమ్ వే ఈమెయిల్ కూడా కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ చేయట్లేదు. ఓకే, మన యూజర్ నేమ్ని ఈమెయిల్ని ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసి మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, ఇంకొచ్చేసి ఇప్పటి వరకు అయితే మనం వచ్చేసి గిట్ ని మన లోకల్లో ఇన్స్టాల్ చేయడం వరకు చూసాము, ప్లస్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసాము. నెక్స్ట్ వచ్చేసి గిట్ లో అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, అకౌంట్ కోసం github.com అని చెప్పానని వెబ్సైట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ ఉంది కదండి, ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనం సైన్ ఇన్కి వెళ్తాము, అకౌంట్ లేదు అంటే మనకి సైన్ అప్కి వెళ్తాం. మనం సైన్ అప్కి వెళ్ళినప్పుడు మన వెల్కమ్ టు గిట్ అని అంటుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడిని ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్కి మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కంటిన్యూ. యూజర్ నేమ్ అడుగుతుంది.
యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈజ్ అవైలబుల్ ఉంది చూసారా, ఈ ఆప్షన్ మనకి కనిపించాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయదు అది. ఓకే, కంటిన్యూ. ఇక్కడ అప్డేట్స్ గురించి అడుగుతుంది, కావాలా వద్దా అని చెప్పానని ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫజల్ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఫజల్ అని చెప్పి క్లిక్ చేస్తే 2 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ డన్. సెకండ్ వన్ డన్. వెరిఫై యువర్ అకౌంట్, క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. మన జీమెయిల్కి వచ్చేసి కోడ్ వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, జీమెయిల్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే గిట్హబ్ నుంచి కోడ్ వచ్చి ఉంటుంది, ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇవి ఆప్షన్స్ అడుగుతుంది, మనము ఆప్షన్స్ ఇస్తే పర్వాలేదు. ఓకే, ఇక్కడ జస్ట్ వన్, మీకు టీమ్ ఉందా లేకపోతే స్టూడెంటా టీచరా ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. మనకి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఓకే, దెన్ డైరెక్ట్గా వచ్చేసి github.com అని చెప్పనని ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది షో అవుతుంది. ఓకే, ఇక్కడికి ఫైనల్గా మనం వచ్చేసి గిట్హబ్లో అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రెపాజిటరీని ఏ విధంగా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, క్రియేట్ రెపాజిటరీ అని చెప్పనని, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ రెపాజిటరీ దగ్గర రెపాజిటరీ నేమ్, మన ఓనర్ నేమ్ ఇందాక ప్రొవైడ్ చేసాం కదండి అది, ప్లస్ రెపాజిటరీ నేమ్ వచ్చేసి టెస్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది పబ్లిక్ అకౌంట్ ఆర్ ప్రైవేట్ అకౌంట్. మన కోడ్ అనేది ఏదైతే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నామో అది ప్రైవేట్, ఎవరికి విజిబుల్ అవ్వద్దు అని అంటే మనం ప్రైవేట్ అకౌంట్స్కి వెళ్తాము. మేబీ అది పెయిడ్ వర్షన్ అవి కూడా ఉండొచ్చు. ఓకే, మనకి పర్వాలేదు ఎవరైనా విజిబుల్ చేయొచ్చు అంటే పబ్లిక్ అకౌంట్స్కి వెళ్తాము. నేనైతే ఇప్పుడు పబ్లిక్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, యాడ్ readme.md ఫైల్. ఓకే, readme ఫైల్ని యాడ్ చేస్తున్నాను నా రెపాజిటరీకి. ఓకే, readme ఫైల్ ఎందుకంటే ఆ రెపాజిటరీ సో ఉంది అని చెప్పని మనము డిస్క్రిప్షన్ రాస్తాం కదండి ప్రాజెక్ట్ గురించి, సో అది షో చేయడానికి readme ఫైల్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ రెపాజిటరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, రెపాజిటరీ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఫైనల్లీ టెస్ట్ రెపాజిటరీ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. దెన్ మనకి అకౌంట్ క్రియేట్ చేసాము. సారీ, ఫస్ట్ వచ్చేసి గిట్హబ్ని ఇన్స్టాల్ చేసాము. ఓకే, అది ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పని చెక్ చేసుకున్నాము. యూజర్ నేమ్ ఈమెయిల్ని కాన్ఫిగర్ చేసుకున్నాము, ప్లస్ గిట్హబ్లో వచ్చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం రెపాజిటరీని ఎలా క్రియేట్ చేసాము అనేది కూడా చూసాము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫైనల్గా గిట్హబ్ టోకెన్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అని చెప్పనేసి చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గిట్హబ్ టోకెన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము జావా అప్లికేషన్ నుంచి గిట్హబ్లో ఒక ఫైల్ని అప్లోడ్ చేయాలి అని అనుకోండి, మనకి ఆథెంటికేషన్ అనేది కావాలి కదండి. సో దానికోసం మనకి గిట్హబ్ టోకెన్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఓకే, ఇది వచ్చేసి SSO టోకెన్, సింగిల్ సైన్ ఆన్ టోకెన్. ఓకే, లైఫ్ టైం ఉండొచ్చు, ఇక్కడ అడుగుతుంది, ఆప్షన్ అడుగుతుంది, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిలో కల్లా సెట్టింగ్స్ ఉంది కదండి, టోకెన్ క్రియేట్ చేసుకోవడానికి సెట్టింగ్స్కి వెళ్తాము. ఓకే, సెట్టింగ్స్ ఇక్కడ లాస్ట్కి వస్తే డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డెవలపర్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకున్నామంటే ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి, గిట్హబ్ యాప్స్, వాత్ యాప్స్, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్. మనకి ఇప్పుడు పర్సనల్ యాక్సెస్ టోకెన్ కావాలి, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫైన్ గ్రెయిన్డ్ టోకెన్స్, క్లాసిక్ టోకెన్స్ తీసుకుంటున్నాను. ఈ క్లాసిక్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని చెప్పనని. ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ అని కనిపిస్తుంది కదండి, ఈ టోకెన్ని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ అడుగుతుంది జనరేట్ న్యూ టోకెన్, క్లాసిక్ టోకెన్, రెండిటికి కూడా జనరేట్ న్యూ టోకెనే. ఇది బీటా వర్షన్ ఉంది కాబట్టి వెళ్ళట్లేదు, క్లాసిక్ టోకెన్నే క్రియేట్ చేస్తున్నాను నేను వచ్చేసి. ఓకే, జనరేట్ న్యూ టోకెన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ నోట్ అడుగుతుంది, మనం టోకెన్ క్రియేట్ చేసుకుంటున్నాం కదండి, జస్ట్ జనరల్ నోట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను.
జనరేటింగ్ గిట్ టోకెన్ ఆర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది పబ్లిక్ అకౌంట్ కాబట్టి ఇక్కడ ఎక్స్పైరేషన్ అడుగుతుంది. ఆప్షన్స్ చూస్తే మనకి 7 days కా, 30 days కా, 60 days, 90 days, కస్టమ్, నో ఎక్స్పైరేషన్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ ఇవి నో ఎక్స్పైరేషన్ అంటే ఎంతవరకు అని చెప్పని అనేది ఐడియా లేదు. ఓకే, సెట్ అండ్ ఎక్స్పైరేషన్ డేట్ సెట్ చేయాలి అని చెప్పని చెప్తుంది నో ఎక్స్పైరేషన్ అంటే. ఓకే, ఆప్షన్స్ మనం 30 days 60 days ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, 60 days సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే, దెన్ ఈ ఆప్షన్స్ అన్ని నేను ఏమి సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఓకే, రెపాజిటరీస్, వర్క్ ఫ్లో మనకు అవసరం ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను చేయట్లేదు, ఓన్లీ ఒకటి మాత్రమే అలో ఉంది. ఓకే, యూజర్. ఓకే, కొన్ని ఆప్షన్స్ ఇక్కడ వరకు, ఇవి రెండిట్లో ఒకటి, అట్లా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్కి వస్తే ఇక్కడ జనరేట్ టోకెన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి టోకెన్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి మన గిట్ హబ్ యొక్క పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఈ టోకెన్ ఎందుకు అవసరం అవుతుంది అని అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ నుంచి గిట్ హబ్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఈ టోకెన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఒక ఫైల్ని గిట్ హబ్లో స్టోర్ చేయాలి ఫ్యూచర్ పర్పస్ కోసం. అలాంటి యూజ్ కేసెస్లో మనం ఈ టోకెన్ని యూజ్ చేసి రీడ్ రైట్ ఆథెంటికేషన్ ఉంటుంది కదండి, సో అది ప్రొవైడ్ చేయొచ్చు ఈ టోకెన్ యూజ్ చేసి. ఓకే, గిట్ హబ్లో స్టోర్ చేసుకోవచ్చు మన ఫైల్స్ అనేది త్రూ జావా అప్లికేషన్ ద్వారా. ఓకే, ఇదండి గిట్ హబ్ గురించి, అకౌంట్ క్రియేట్ చేయడం ప్లస్ రెపాజిటరీ క్రియేషన్ అండ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేయడం. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్లో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.